ఉన్న చెరువుని పూడ్చారా? ఎఫ్టీఎల్ జోన్‌లోకొచ్చిందా? బఫర్ జోన్‌లోకొచ్చిందా? అనేది కొనేవాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది చెప్పండి? ఇప్పుడు నేను చూసుకునేదేంటి, ఒక స్థలం కొనే ఒక యావరేజ్ పర్సన్ ఎవరైనా ఎళ్లి చూసేటప్పుడు, నాకు రోడ్ యాక్సెస్ ఉందా? ఇది హెచ్ఎండిఏ పర్మిట్ ఉందా? ఇక్కడ సివేజ్ ఇది ఉంటుందా? కరెంట్ వస్తదా రేపు నాకు? నాకు దగ్గరలో ఫెసిలిటీస్ ఉన్నాయా? నా పిల్లలకి స్కూల్ ఉందా? లేకపోతే హాస్పిటల్ యాక్సెస్ ఉందా? నా వర్క్‌కి ఎంత దూరం? ఇవి చూసే కదా కొనుక్కుంటారు ఎవరైనా ఒక యావరేజ్ సామాన్య పర్సన్. అవునా కదా? ఎక్కడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కొనుక్కొని సామాన్యమైన మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ ఎర్నింగ్స్ అంతా పెట్టుకొని వాళ్ళకి ఇల్లని ఫామ్ చేసుకొని ఆ ఇంట్లో వాళ్ళ పిల్లల్ని రైజ్ చేసుకొని రేపు ఈ ఆస్తి నేను నా పిల్లలకి ఇస్తాను, లేకపోతే నేను ఉన్న రోజులు నాకు ఇది సెక్యూరిటీ అనే ఒక ఆలోచనలో ఉన్న వాళ్ళ మీద ఇవాళ మీరు సడన్గా వచ్చి ఇది ఇల్లీగల్, ఇది మేము కొట్టేస్తాము, దీనికి కారణమైన మీకు పర్మిషన్స్ ఇచ్చిన అధికారుల మటుకు ఏమి చెయ్యం మేము, అప్పటి ప్రభుత్వాలని మేము ఎలాంటి అంటే విల్ నాట్ పుట్ ఎనీ కైండ్ ఆఫ్ బ్లేమ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ దెమ్, కొనుక్కున్నందుకు ఇల్లు కట్టుకున్నందుకు మటుకు మీరు యూ హ్యావ్ టు సఫర్ అనే విధంగా వెళ్ళటం ఎంతవరకు న్యాయం? నా క్వశ్చన్ అది. ఇప్పుడు ఇక్కడ రెండు తరహా ప్రజలు ఉంటారండి. బాగా కడుపు నిండిన వాడు ఒక వర్గం అవుతారు. ఇప్పుడు బాగా మల్టిపుల్ ఆస్తులుండి ఎక్కడో సరదాగా నువ్వు ఒక ఎఫ్టీఎల్ జోన్లోనో బఫర్ జోన్లోనో ఒక చెరువు పక్కన ఆ చెరువు వ్యూ కోసం ఒక గెస్ట్ హౌస్లా కట్టుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళది కూల్చేశారనుకోండి, వాళ్ళు ఇబ్బంది పడేది పెద్దగా ఏమి ఉండదు, వాళ్ళకి ఆస్తి నష్టం మాత్రమే కదా. అలా కాకుండా ఒక 50-60 గజాలు ఆక్యుపై చేసుకోనో లేదా కొనుక్కోనో ఒక ఇల్లు కట్టుకొని, లేదు ఒక ఫ్లాట్స్, ఇప్పుడు మీరు కుత్బుల్లాపూర్ వైపు, ప్రగతి నగర్ వైపు, నిజాంపేట వైపు వెళ్ళండి, అక్కడ అందరూ కూడా ఎఫ్టీఎల్ జోన్లో ఉన్న వాటిని కొనుక్కున్నారు వాళ్ళకి తెలియక. కొనుక్కున్న తర్వాత అది ఎఫ్టీఎల్ జోన్ అంటే ఏంటో కూడా తెలియకుండా ఇది ఏంటి అసలు అని ఎంక్వైరీ చేసిన వాళ్ళు కూడా తెలుసు నాకు. కాకపోతే అక్కడ ఏంటంటే బిల్డర్సు, డెవలపర్సు, ల్యాండ్ ఓనర్సు, అక్కడున్న రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు, నేను అధికార పార్టీని ఒక్కదాన్నే అంటలేదు, అన్ని రాజకీయ పార్టీలు అందరూ కలిసి చేసిన ప్రాబ్లం అది అక్కడ. సో ఇవాళ జస్ట్ కొనుక్కున్నందుకు వాళ్ళని ట్యాక్స్ చేస్తే ఎంతవరకు న్యాయమని నేను అడుగుతున్నాను. ఇప్పుడు మీరు చెప్తున్న సంఘటనలు మియాపూర్ నుంచి మొదలెడితే ఉన్నాయండి, నేను ఓన్లీ ఎగ్జాంపుల్గా అక్కడ చెప్పాను. బాచుపల్లి అండి, బాచుపల్లి ఓఆర్ఆర్ అవతల ఉండే జిహెచ్ఎంసీ ఎక్స్టెన్షన్. ఎందుకంటే కాకతీయ హిల్స్ మాదాపూర్లో కూడా ఉన్నాయండి ఇవి. మాదాపూర్ దీంట్లో మీకు మొత్తం నాళాల మీద కన్స్ట్రక్ట్ చేశారు. కొనుక్కున్నప్పుడు తెలియదు ఎవరికి అవి నాళాలని. ఈ వర్షాలు వచ్చేసి ఈ కుంటలు అవుతున్న టైంలో ఎందుకు ఇట్లా అని చెప్పి చూసుకుంటే అప్పుడు తెలుస్తోంది చాలామందికి. కానీ దట్స్ టూ లేట్, ఎందుకంటే వాళ్ళ లైఫ్ టైం సేవింగ్స్ పెట్టి కొనుక్కుంటారు వాళ్ళు ఏం చేయాలి? సో ఇక్కడ మీరు ఈ మంచి పని చేయటం అనేది చాలా మంచిది, నేను అది డెఫినెట్గా ఒప్పుకుంటాను. కానీ ఇంత కాంప్లెక్స్ డెసిషన్ తీసుకునే ముందు రేవంత్ రెడ్డి గారు కూలంకషంగా అన్ని డైరెక్షన్స్ నుంచి కూడా ఆలోచించాలి. ఒక విధి విధానాలు అనేది ప్రకటించాలి. ఆయన అందరినీ కన్సల్ట్ చేసి, స్టేక్ హోల్డర్స్ ఉంటారు, ఎప్పుడైనా ఒక మేజర్ డెసిషన్ గవర్నమెంట్ తీసుకునేటప్పుడు స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా కన్సల్ట్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ వాళ్ళని, ల్యాండ్ ఓనర్స్ని, కొనుక్కున్న వాళ్ళని అందరినీ కన్సల్ట్ చేసి లీగల్ ఎక్స్పర్ట్స్ని తీసుకొని ఇది ఎట్లా ఏంటి అనేది చూడాలి. అట్లాగే ఇప్పుడు మీరు గమనిస్తే హైడ్రాకి ఎలాంటి లీగల్ శాంక్టిటీ లేదు. హైడ్రా లాంటి ఒక సంస్థకి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని మీరు వేశారు, అతని కింద ఒక 2200 మంది స్టాఫ్ని ఇచ్చారు, బుల్డోజర్స్ని ఇచ్చారు, పంపిస్తున్నారు మీరు. కానీ లీగల్గా ఏంటి శాంక్టిటీ? లెజిస్లేచర్ అప్రూవ్ చేసిందా? మీరైనా జ్యుడిషియల్ అధికారాలు ఇచ్చారా వాళ్ళకి? ఏమీ లేదు కదా. ఇప్పుడు ప్రతి దానికి మళ్ళీ కోర్టుకు వెళ్తున్నారు కదా అందరూ. మీకు దాదాపు 14,200 స్ట్రక్చర్స్ ఉన్నాయండి డిమాలిష్ చేయవలసినవి. 14,200 స్ట్రక్చర్స్ అంటే వీళ్ళలో ఎంతమంది కోర్టుకు వెళ్తారు చెప్పండి? ఇప్పుడు ఒక్కొక్క స్ట్రక్చర్లో, ఇప్పుడు ఒక స్ట్రక్చర్లో ఒక 200 ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి, ప్రతి ఫ్లాట్ ఓనర్ వెళ్తాడు కదా. సో నేను అనేది ఏంటంటే, మీరు ఇంత లీగల్ మెస్ అవుతుందనేది మీకు అవగాహన లేని వాళ్ళేం కాదు కదా. అంటే ఇప్పుడు స్వయంగా అనేది ఏంటి, ప్రభుత్వం ఒక మంచి పని చేస్తున్నప్పటికీ ఆ చేస్తున్న సంస్థకి ఎటువంటి లెగాలిటీ లేదు, చట్టబద్ధత లేదు. కాబట్టి దాన్ని సవాల్ చేస్తే కోర్టు ఏముంటుంది? కోర్టుకు కావాల్సింది చట్టం ఏం చెప్తుందని చూస్తుంది. ధర్మం వేరు, న్యాయం వేరు. ఎస్, ధర్మం ఏంటి? ధర్మం ఏంటంటే కొన్ని వర్గాలని, దాడిత పీడిత వర్గాలని, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలని వాళ్ళకి ఏమి ఇబ్బంది కలగకుండా చూసుకోవటం. న్యాయం కానీ చట్టం కానీ ఏం చెబుతున్నాయి? ఎవరైనా సరే దాని ముందు ఒకటే. బట్ పిడుక్కి బియ్యాన్ని